హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 9th క్లాస్ పాలిటీ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ ఎన్నికల రాజకీయాలు, ఇందులో ఉన్నటువంటి ప్రతి ఇంపార్టెంట్ బిట్టు కూడా కవర్ చేయడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, ఎన్నికల సంఘ అధికారాలు, లోక్సభ నియోజకవర్గాలు, వీటన్నిటిని గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ పాయింట్, హర్యానాలో లోక్దల్ పార్టీ స్థాపించినది ఎవరు? ఆన్సర్ చౌదరి దేవీలాల్. న్యాయుద్ధ్ అంటే న్యాయం కోసం యుద్ధము. దీని యొక్క ఉద్యమ రూపకర్త ఎవరు అంటే దేవీలాల్. ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా ఎన్నికలు అనేవి నిర్వహిస్తాయి. ప్రజాస్వామ్య ఎన్నికల కనీస పరిస్థితులను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగేలా ఉండాలి. దేని నుంచి అంటే ఏ పార్టీ నుంచి ఎంపిక చేసుకోవాలో స్పష్టంగా ఉండాలి. ఎంపిక అనేది నిర్ణీత కాల వ్యవధుల్లో ఇవ్వాలి. ప్రజలు ఎంపిక చేసుకున్న వ్యక్తి తప్పనిసరిగా ఎన్నుకోబడాలి. అంటే ఎటువంటి తప్పులు జరగకుండా ప్రజలు ఎవరినైతే ఎంపిక చేసుకుంటారో వాళ్ళే ఎన్నుకోబడాలి. ప్రజలు వాస్తవంగా కోరుకున్న వారిని ఎన్నిక చేసుకునేలా స్వేచ్ఛగా న్యాయబద్ధంగా ఎన్నికలు అనేవి జరగాలి. లోక్సభ, విధానసభలకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అనేవి నిర్వహిస్తారు. లోక్సభకు, విధానసభలకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అదే రాజ్యసభకు, విధాన పరిషత్కు 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. నెక్స్ట్ పాయింట్, ఉప ఎన్నిక. ఉప ఎన్నిక అనేది ఎప్పుడు నిర్వహిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పదవిలో ఉన్నటువంటి సభ్యుడు మరణించడం వలన లేదా రాజీనామా చేయడం వల్ల ఆ పదవి అనేది ఖాళీ ఏర్పడుతుంది. అలా ఖాళీ ఏర్పడినటువంటి స్థానాన్ని భర్తీ చేయుటకు నిర్వహించేటువంటి ఎన్నిక ఉప ఎన్నిక. హర్యానాలో శాసనసభ్యుల సంఖ్య, హర్యానాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 90 మంది. నెక్స్ట్ పాయింట్, లోక్సభ సభ్యుల సంఖ్య 543 మంది. లోక్సభకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అనేవి జరుగుతాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా సమానమైన జనాభా అనేది ఉంటుంది. నెక్స్ట్, గుల్బర్గా లోక్సభ నియోజకవర్గం అనేది కర్ణాటకలో ఉంది. శాసనసభకు ప్రతినిధిగా ఎమ్మెల్యేలు అనేవారు ఉంటారు. శాసనసభ, పంచాయతీ, పురపాలక ఎన్నికలు అన్నీ ఒకే విధంగా జరుగుతాయి. ప్రజలు అనేవారు శాసనసభ, పంచాయతీ మరియు పురపాలక సంఘ సభ్యులను నేరుగా ఎన్నుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యక్ష ఎన్నిక కిందకు వస్తాయి. గ్రామాలు, పట్టణాల్ని నియోజకవర్గాల మాదిరిగా వార్డులుగా విభజిస్తారు. గ్రామాల్ని మరియు పట్టణాల్ని వార్డులుగా విభజిస్తారు. నెక్స్ట్, లోక్సభ నియోజకవర్గాలు. మన దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో సాధారణం 412, ఎస్సీ రిజర్వ్డ్ 84, ఎస్టీ రిజర్వ్డ్ 47. ఇది ఏ నాటికి అంటే జనవరి 26, 2019 నాటికి సంబంధించినటువంటి డేటా. గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలలో 1/3 వంతు స్త్రీలకు కేటాయించారు. సో స్త్రీలకు కేటాయించిన స్థానాలు గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలలో 1/3 వంతు. నెక్స్ట్, ఇప్పుడు ఓటు అంటే తెలుసుకుందాం. ఓటు ఎవరు వేస్తారు అంటే 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు అందరూ కూడా ఓటు వేయడానికి అర్హులు. ప్రతి పౌరునికి కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా ఓటు హక్కు అనేది ఉంటుంది. నేరస్తులు, మానసిక ఆరోగ్యం సరిగా లేని వారికి అరుదైన సందర్భాలలో మాత్రమే ఓటు హక్కును నిరాకరించవచ్చు. ఏ సందర్భంలో అంటే తీవ్ర మానసిక ఆరోగ్యం ఉన్నవారికి
నెక్స్ట్ నేరస్తులకు కొన్ని సందర్భాలలో మాత్రమే ఓటు హక్కును నిరాకరించవచ్చు. ఓటు వేయాలి అంటే ఎపిక్ విధానాన్ని పాటించాలి. అంటే ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు. మనం ఓటు వేయాలి అంటే ఓటు కార్డు తీసుకొని వెళ్ళాలి. దానినే మనం ఎపిక్ కార్డ్ అని కూడా పిలుస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు రాష్ట్రాలు, లోక్సభ నియోజకవర్గాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలు 25, అరుణాచల్ ప్రదేశ్ 2, అస్సాం 14, బీహార్ 40, ఛత్తీస్గఢ్ 11, గోవా 2, త్రిపుర 2, ఉత్తరప్రదేశ్ 80, హర్యానా 10, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 14, కర్ణాటక 28, కేరళ 20, గుజరాత్ 26, మహారాష్ట్ర 48, మణిపూర్ 2, మేఘాలయ 2, మిజోరాం 1, నాగాలాండ్ 1, ఒడిస్సా 12, పంజాబ్ 13, రాజస్థాన్ 25, సిక్కిం 1, తమిళనాడు 39, తెలంగాణ 17, మధ్యప్రదేశ్ 29, ఉత్తరాఖండ్ 5, పశ్చిమ బెంగాల్ 42. ఫ్రెండ్స్, వీటిని మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే ఒకే నెంబర్ కలిగిన నియోజకవర్గాలను మనం ఒకేసారి గుర్తుంచుకోవాలి. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మణిపూర్, మేఘాలయ, గోవా ఈ 3 రాష్ట్రాల్లో కూడా 2 మాత్రమే లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. సో వీటిని మనం ఒకేసారి చదువుకొని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ 2 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ. నెక్స్ట్ ఒకే ఒక్క నియోజకవర్గం ఉన్న రాష్ట్రాలు మిజోరాం, నాగాలాండ్, సిక్కిం. ఈ 3 కూడా ఒకే ఒక్క లోక్సభ నియోజకవర్గాల్ని కలిగి ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే ఏ రాష్ట్రము ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలు కలిగి ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇదే హైయెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాల గురించి తెలుసుకుందాం. ఇది మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ఈ 2 కాక మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఒకే ఒక్క లోక్సభ నియోజకవర్గం అయితే ఉంది. అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డయ్యూ, డామన్, లడక్, లక్షద్వీప్, పుదుచ్చేరి వీటన్నింటిలో కూడా ఒక లోక్సభ నియోజకవర్గం ఉంది. జమ్మూ కాశ్మీర్లో 5, ఢిల్లీలో 7 లోక్సభ నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ లోక్సభకు పోటీ చేసేటువంటి అభ్యర్థి యొక్క అర్హతల గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఓటరు అవుతారో వారు అభ్యర్థి కూడా కావచ్చు. సో ప్రతి ఒక్క ఓటరు కూడా అభ్యర్థి కావచ్చు. ఎప్పుడు అంటే అతనికి 25 సంవత్సరాలు నిండినప్పుడు. అంటే లోక్సభకు పోటీ చేయాలి అంటే 25 ఇయర్స్ అనేవి ఉండాలి. నేరస్తుల మీద కొన్ని ఆంక్షలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని పూర్తి చేసి కొంత డబ్బును సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలి. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారము ధృవీకరణ ప్రకటన అనేది ఇవ్వాలి. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు ఉన్నాయి. అభ్యర్థిపై పెండింగ్లో ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల గురించి ముందుగానే తెలపాలి. అంతేకాకుండా అభ్యర్థి మరియు అతను లేదా ఆమె కుటుంబం యొక్క ఆస్తులు, అప్పుల వివరాలను గురించి కూడా ముందే ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థి యొక్క విద్యార్హతల వివరాలు కూడా ఇవ్వాలి. నెక్స్ట్ సార్వత్రిక వయోజన ఓటు హక్కు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటే 18 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా ఓటు వేయడానికి అర్హులు. నెక్స్ట్ కొన్ని నినాదాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంటు. ఎవరు ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు అనేది. గరీబీ హటావో,
పేదరికాన్ని నిర్మూలిద్దాం అనే నినాదాన్ని ఇచ్చినది ఇందిరాగాంధీ. ఎప్పుడు ఇచ్చారు అంటే 1971 లోక్సభ ఎన్నికలు. నెక్స్ట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదాన్ని ఇచ్చినది జయప్రకాష్ నారాయణ్. 1977 ఎన్నికలలో ఈయన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని ఇచ్చినది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లోని వామపక్ష కూటమి. ఇది కూడా 1977 లోక్సభ ఎన్నికల్లో. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడండి, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడండి అనే నినాదాన్ని ఇచ్చినది ఎన్టీ రామారావు. టీడీపీ 1983 శాసనసభ ఎన్నికల్లో ఈయన ఈ నినాదాన్ని ఇచ్చారు. నెక్స్ట్ టాపిక్ ఏమిటి అంటే ఎన్నికల చట్టం. రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి చేయకూడనివి. ఓటర్లకు లంచం ఇవ్వడం, బెదిరించడం చేయకూడదు. కులం, మతం పేరుతో ఓట్లు వేయమని అడగరాదు. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వనరులు, కార్యాలయాలను వాడకూడదు. లోక్సభ ఎన్నిక నియోజకవర్గంలో 25 లక్షలు, అసెంబ్లీ నియోజకవర్గంలో 10 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. పోటీ చేసే అభ్యర్థి లోక్సభ ఎన్నిక నియోజకవర్గం అయితే 25 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. అదే అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే 10 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయవచ్చు. అంతేకాకుండా ఎలక్షన్ కోడ్ సమయంలో వారు ఏవైనా ప్రాజెక్టులు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఓపెన్ చేయడానికి వెళ్ళకూడదు. నెక్స్ట్ పోలింగ్ అంటే ఏమిటి అంటే ఓటర్లు ఓటు వేసే రోజు. ఎన్నికల అధికారులు ఓటర్లకు వేలిపై సిరా మార్కు వేసి ఓటు వేయడానికి అనుమతిస్తారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నిక న్యాయంగా జరిగేలా చూడడానికి అభ్యర్థి తరపున ఒక ఏజెంట్ని కూడా ఈ ఎలక్షన్ అధికారులు అనేవారు అనుమతినిస్తారు. నెక్స్ట్ 2014లో గుల్బర్గా నియోజకవర్గ ఫలితం. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ రాయడం జరిగింది. 2014 గుల్బర్గా నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు 8 మంది. అర్హులైన ఓటర్లు 17.2 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఓటు వినియోగించుకున్న వారు 9.98 లక్షల మంది. ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థి ఎవరు అంటే మల్లికార్జున ఖర్గే. ఈయన కాంగ్రెస్ అభ్యర్థి. ఎన్ని ఓట్లు ఇతనికి వచ్చాయంటే 5.07 లక్షల ఓట్లు. సో 2014 గుల్బర్గా నియోజకవర్గంలో గెలిచినటువంటి అభ్యర్థి ఎవరు అంటే మల్లికార్జున ఖర్గే. ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ ప్రస్తుతం ఓట్లు నమోదు చేయుటకు ఈవీఎం మిషన్స్ అనేవి ఉపయోగిస్తున్నారు. ఈవీఎం యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎన్నికల సంఘం గురించి తెలుసుకుందాము. ఈ ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఎన్నికల ప్రధాన అధికారిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నికల ప్రధాన అధికారిని ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి. అయితే ఒకసారి నియమించబడిన తర్వాత అతను రాష్ట్రపతికి కానీ ప్రభుత్వానికి కానీ జవాబుదారీగా ఉండడు. ఎన్నికల అధికారిని నియమించేది రాష్ట్రపతే. అయితే ఒకసారి ఎన్నికల అధికారి నియమించబడిన తర్వాత అతను రాష్ట్రపతికి కానీ ప్రభుత్వానికి కానీ జవాబుదారీగా ఉండడు. నెక్స్ట్ ఎన్నికల సంఘం అధికారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అంటే ఎన్నికల ప్రకటన చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించేంత వరకు ప్రతి అంశాన్ని నిర్వహించి నియంత్రిస్తుంది. ఎన్నికల ప్రవర్తన నియమాలని అతిక్రమిస్తే శిక్షిస్తుంది. నెక్స్ట్ పాయింట్, అధికారం దుర్వినియోగం కాకుండా నివారించవచ్చు. అది ఎలాగా అంటే కొన్ని సందర్భాలలో
ప్రభుత్వ అధికారులను కూడా బదిలీ చేయవచ్చు. ఎన్నికల విధులు నిర్వర్తించే సమయంలో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నియంత్రణలో కాకుండా ఎన్నికల సంఘం నియంత్రణలో ఉండాలి. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎన్నికల విధులు నిర్వర్తించే సమయంలో ప్రభుత్వ నియంత్రణలో ఉండరు. ఈ ఎన్నికల సంఘం యొక్క నియంత్రణలో ఉంటారు. పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు న్యాయంగా జరగలేదని భావిస్తే తిరిగి పోలింగ్ అనేది నిర్వహిస్తారు. ఈ ఎన్నికల సంఘం అనేది ఏదైనా లేదంటే ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ కేంద్రంలో అయినా ఎన్నికలు న్యాయంగా జరగలేదని భావిస్తే అక్కడ రీపోలింగ్ అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ పాయింట్, 16వ లోక్సభలో మహిళా సభ్యులు 12% మంది ఉన్నారు. 16వ లోక్సభలో కోటికి మించిన ఆస్తి ఉన్న సభ్యులు 440 పైన ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, ఇంకంబెంట్ అంటే ప్రస్తుతం రాజకీయ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. సాధారణంగా ఎన్నికల్లో ఓటర్ల ఎంపిక అధికారంలో ఉన్న పార్టీ లేదా అభ్యర్థికి వారిని వ్యతిరేకించే వారి మధ్య జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఓటు వేయమని అభ్యర్థించే అవకాశం ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులకు కూడా సమానంగా ఉంటుంది అని తెలిపేదే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. నెక్స్ట్, రిగ్గింగ్ అంటే ఒక రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి మోసపూరితమైన తప్పు పద్ధతుల ద్వారా తమ ఓట్లను పెంచుకోవడానికి ప్రయత్నించడాన్ని రిగ్గింగ్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఓటింగ్ సరళి. ఓటింగ్ సరళి అంటే ఒక ఎన్నికలో మొత్తం అర్హులైన ఓటర్లలో ఓట్లు వేసిన వారి శాతం. నెక్స్ట్ పాయింట్, జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్, జనవరి 25. 2016లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్నవది అంటే 67. 2016లో నిర్వహించిన గణతంత్ర వేడుకలు 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.